వెల్కమ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. మా అమ్మ వాళ్ళదైతే 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఈ హౌస్ హోమ్ టూర్ అయితే మొత్తం చూపించేస్తాను, రండి. ఆగండి, లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ బయట చూద్దామా? ఫస్ట్ అయితే గేట్ ఇలా వచ్చింది. మరి హౌస్కి అయితే పక్కనే మనం చెట్లు ఏమైనా పెట్టుకోవడానికి ఇలా ప్లేస్ అయితే ఇచ్చారు. బిల్డింగ్ అయితే మొత్తం ఇదనమాట. పైన టెర్రస్ ఉంటుంది, పైన కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం, రండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇలా లోపలికి వచ్చాం కదా, బయట అయితే వరండా లాగా పెద్ద ప్లేస్ అయితే ఉంటుంది. మనం కార్ అయినా బైక్ అయినా ఏదైనా పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అయితే వాళ్ళే కట్టి మనకి హ్యాండ్ ఓవర్ అయితే చేశారు ఈ ఇల్లు. ఈ హౌస్ అయితే చాలా బాగుంటుంది, అసలు మొత్తం చూపిస్తాను, వచ్చేయండి లోపలికి. మా ఇంట్లోకి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, వెల్కమ్. డోర్స్ అయితే టేక్ ఇవన్నమాట. టేక్ డోర్స్ అయితే చాలా బాగుంటాయి కదా. ఈ సెట్ మొత్తం టేక్వే. ఫస్ట్ అయితే హాల్ చూసిద్దాం. హాల్ అయితే ఇలా వచ్చిందనమాట. ముందైతే నార్మల్గా సెల్ఫ్స్ ఇచ్చేసి హాల్ అయితే మనకి ఇలా స్క్వేర్ షేప్ లాగా వచ్చింది. పైన సీలింగ్ చూడండి, సీలింగ్ అయితే అన్ని లైట్స్ ఇచ్చారు. మనకి కలర్ లైట్స్ అన్నీ వస్తాయి సీలింగ్ అయితే. ఈ వాచ్ అయితే గృహప్రవేశం అప్పుడు మాకు గిఫ్ట్ అయితే ఇచ్చారు. సెల్ఫ్స్ అయితే టీవీ యూనిట్ అయితే ఇలా వచ్చింది. మనం గ్లాస్ కానీ కబోర్డ్స్ టైప్ కూడా చేయించుకోవచ్చు. అందరూ అయితే వినాయకుడికి ఒకసారి దండం పెట్టండి. ఇక్కడైతే మేమెవ్వరం ఉండము, అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటామన్నమాట. అందుకే టీవీ అలాంటివి ఏమీ పెట్టలేవు. ఇక్కడైతే వాష్ ఏరియాకి అంటే వాష్రూమ్, కామన్ వాష్రూమ్కి హాల్కి ఒక డివైడర్ అనేది ఇచ్చారు. వాల్ టైప్లో చిన్న సైజులో వాల్ లాంటిది అయితే కట్టారు. ఇలా చిన్నగా అయితే వచ్చింది. మనకి పైన కర్టెన్ కూడా వేసుకోవచ్చు. ఈ మిర్రర్ చూడండి ఎంత బాగుంది కదా. ఈ మిర్రర్స్ అయితే మా అమ్మ వాళ్ళు చేయించుకున్నారు. ఎంత పడిందో కాస్ట్ అయితే దీనిది తెలియదు నాకు. మిర్రర్ ఎంత బాగుందో కదా. ఇక్కడైతే చిన్నగా వాష్లా అంటే బ్రష్ అవి చేసుకోవడానికి, ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇప్పుడైతే ఫస్ట్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ బెడ్రూమ్ వాల్ చూడండి, డిజైన్ ఎంత బాగుందో కదా. పైన చూడండి మనకు మూన్ వచ్చేసి సీలింగ్కి అయితే స్టార్స్ వచ్చాయి, లాస్ట్లో చూపిస్తాను. ఇదైతే ఈ మిర్రర్ అయితే 2000 ఆర్ 3000 పడింది చేయించుకోవడానికి. బాగుంది కదా. ఈ మిర్రర్ కూడా చేయించారనమాట. మిర్రర్ చాలా బాగుంది కదా. ఇలా పెద్దగా మనం ఫుల్ సైజ్ మిర్రర్ అనమాట. ఇప్పుడైతే గోల్డ్ లైన్లో వచ్చిందనమాట. ఇక్కడ నుంచి అయితే మనం ఇక్కడ 6x6 బెడ్ వేసుకోవచ్చు. ఇంకా ప్లేస్ కూడా ఉంది మనకి. బెడ్రూమ్స్ అయితే ఇంత సైజులో ఉన్నాయన్నమాట. వాల్ పెయింటింగ్ అయితే చాలా బాగుంది కదా. డిజైన్ కూడా వచ్చింది పెయింటింగ్ పైన. ఈ వాల్ కలర్ నచ్చిందా మీకు? డిజైన్ ఎలా అనిపించింది? ఈ బెడ్రూమ్కి అయితే ఒక విండో కూడా వచ్చింది. ఇక్కడ షెల్ఫ్స్ ఉన్నాయి. డోర్ పైన కూడా మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, అంత స్పేస్ ఇచ్చారు. ఇక్కడ షెల్ఫ్స్ కూడా చాలానే ఇచ్చారు, మనం క్లాత్స్ కానీ అవన్నీ పెట్టుకోవడానికి. పైన షెల్ఫ్స్ పైన కూడా ఒక చిన్న సెజ్జలా వచ్చింది, దాని మీద కూడా మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. ఈ డోర్ అయితే నార్మల్గా ఇచ్చారు. మెయిన్ డోర్ అయితే బాగుంది. పైన సీలింగ్ చెప్పాను కదా, మూన్ వచ్చి స్టార్స్ వచ్చాయని. నాకు ఈ సీలింగ్ అయితే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఇప్పుడైతే ఈ బెడ్రూమ్ ఒకసారి మొత్తం చూసేయండి. ఇదైతే కామన్ వాష్రూమ్ అనమాట. బయట ఏం వాష్రూమ్ లేదు, కామన్ వాష్రూమ్ అయితే ఇక్కడే ఇచ్చారు. నాకు అనిపించింది బయట స్టెప్స్ దగ్గర ఎక్కడైనా వాష్రూమ్ ఉంటే బాగుండు అనిపించింది. కామన్ వాష్రూమ్ అయితే హాల్లోనే ఇచ్చేసారు మనకి. మనం ఇప్పుడైతే సెకండ్ బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఫస్ట్ బెడ్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్ డోర్స్ అయితే సేమ్ వచ్చేయండి. సెకండ్ బెడ్రూమ్ అయితే సేమ్ సైజ్ అనమాట. కానీ ఆ బెడ్రూమ్లో కంటే ఈ బెడ్రూమ్లో మనకి ఎక్స్ట్రా వాష్రూమ్ అయితే ఇచ్చారనమాట. షెల్ఫ్స్ కూడా సేమ్. మా ఆయన అయితే వీడియో చేయనీయకుండా లైట్ వేస్తున్నాడు. ఈ బెడ్రూమ్లో కూడా విండో వచ్చింది మనకి, బెడ్ బ్యాక్ సైడే వచ్చింది. ఇదైతే ఇంకో వాష్రూమ్ అనమాట, బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్. పైన సీలింగ్ చూడండి నార్మల్గా స్క్వేర్ షేప్లో బాక్సెస్ లాగా వచ్చేసి అలా వచ్చింది.
ఇక్కడ కూడా మనకి షెల్ఫ్స్ అనేవి ఇచ్చారు. అయితే బెడ్రూమ్స్కి అయితే బాగుంది కదా, విండో కూడా బాగుంది. ఈ హౌస్కి అయితే వెంటిలేషన్ చాలా బాగుంటుంది. మీకు కిచెన్ దగ్గర కూడా చూపిస్తా, డైనింగ్ హాల్ దగ్గర కూడా విండోస్ చాలా ఉంటాయి, చూపిస్తాను. మా బాబు చూడండి బెడ్ మీద పడుకొని ఆడుకుంటున్నాడు. ఇప్పుడైతే మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోతాము. కిచెన్ చూపించేస్తా. కిచెన్ కంటే ముందు మనం డైనింగ్ హాల్ చూద్దాము. కిచెన్కి ముందే మనకి డైనింగ్ హాల్ స్పేస్ అయితే ఇచ్చారు. ఇక్కడే మా అమ్మ అయితే ఒక దేవుళ్ళ గుడిలాగా అయితే పెట్టుకుంది, దేవుడు విగ్రహాలన్నీ. ఇక్కడ నుంచి చూస్తే చూడండి మనకి ఎంత బాగుందో కదా వ్యూ. ఇక్కడ తాటి చెట్టు ఉంది, తాటి కళ్ళు వస్తుంది కదా, ఆ చెట్టు అయితే ఉంది ఇక్కడ, మీకు చూపిస్తాను. ఇదైతే విండో, వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. పైన సీలింగ్ చూడండి, కిచెన్కి కూడా చాలా బాగా ఇచ్చారు సీలింగ్. ఇవైతే మా అమ్మ దేవుళ్ళు అవన్నీ పెట్టేసుకుంది ఆ గుడిలో అయితే. ఇక్కడ కూడా మనకి క్రోకరీ ఐటమ్స్, ప్లేట్స్ కానీ గ్లాసెస్ కానీ అన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అయితే ఇచ్చారు. మనకి డైనింగ్ హాల్లో పైన కూడా సీలింగ్కి ఇవి ఇచ్చారు చూడండి, లైట్స్. నార్మల్గా ఒక డిజైన్ అయితే పెట్టారు. ఇప్పుడు కిచెన్ లోపలికైతే వెళ్ళిపోదాము. కిచెన్లో అయితే చాలా షెల్ఫ్స్ ఇచ్చారు. మనం ఇవన్నీ కబోర్డ్స్ అలాంటివన్నీ చేయించుకోవచ్చు. కిచెన్లో చిన్న షెల్ఫ్ కూడా ఇచ్చారు మనకి దేవుళ్ళది, కానీ అక్కడ దేవుళ్ళు సరిపోవని సైడ్కి అయితే పెట్టుకున్నారు. ఇక్కడైతే ట్యాప్స్ చూడండి, 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు. ఇదైతే నార్మల్ ట్యాప్, అటు ఇటు మూవ్ అవుతుంది చూడండి, మనం షింక్ మంచిగా కడుక్కోవచ్చు. ఇదైతే పక్కనున్న ట్యాప్ అయితే అది మెయిన్ మంజీరా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ట్యాప్ అనమాట. ఈ పక్కనేమో ట్యాంక్లో నుంచి వచ్చే వాటర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 ట్యాప్స్ అయితే ఇచ్చారు. కిచెన్లో కూడా విండో ఉంది మనకి. పైన వేడి అంటే తాలింపు వాసన అవన్నీ పోవడానికి ఒక ఎయిర్ ఫ్యాన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ చూడండి, షెల్ఫ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇక్కడ టైల్స్ కూడా బాగున్నాయి కదా, కిచెన్లో టైల్స్ కూడా. ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి, ఎందుకంటే ఎవరు ఉండరు, ఎప్పుడైనా ఒకసారి వస్తాం కాబట్టి ఖాళీగా ఉంటాయి అన్నీ. ఇదైతే కిచెన్ అన్నమాట. కిచెన్ అయితే మొత్తం ఒకసారి చూసేయండి. మనం కిచెన్ నుంచి బయటికి రాగానే చూడండి, ఇక్కడ మనకైతే బయటకి రాగానే డైనింగ్ ఏరియా ఉంది కదా, దానికి అటాచ్డ్ డోర్ ఒకటి ఉంది. బయట మొత్తం బాల్కనీ ఉంటుందన్నమాట మనకి. అంటే స్పేస్ అయితే చిన్నదే అనుకోండి. మనకి ఆ స్పేస్లో 2 వాష్ ఏరియాస్ కూడా ఇచ్చారు. ఇదిగోండి చూడండి, ఇదైతే ఫస్ట్ది 2 ట్యాప్స్ ఇచ్చేసి ఇక్కడ నార్మల్గా వాటర్ పోవడానికి అయితే పెట్టేశారు. ఇంకా ఇట్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఉంది, అది కొంచెం పెద్దగా ఉంటుంది. మనం ఏదైనా వాష్ చేసుకోవడానికి వాష్ ఏరియా లాగా అలా ఇచ్చారనమాట. ఇలా వెళ్తే అక్కడి సైడు ఇల్లుకైతే చిన్న సందు ఉంటుంది, అంటే ఒక మనిషి కూడా పట్టరు, అలా అయితే గ్యాప్ ఇచ్చారు. అటు నుంచి అయితే చూపిస్తాను చూడండి, చిన్న సందులాగా వచ్చిందనమాట అది. చూడండి, ఇలా అయితే ఇంటికైతే గ్యాప్ ఇచ్చారనమాట. ఇవన్నీ ఇటు సైడ్ ఉన్న లైన్లో అవన్నీ సేమ్ ఇలానే ఉంటాయి. ఇండిపెండెంట్ హౌస్లో అన్నీ 2 BHKనే అనమాట. ఇప్పుడైతే ఇలా ఇక్కడ సైడ్ ఉన్నట్టే అటు సైడ్ మనకి అదే బాల్కనీ లాగా ఇచ్చారు చూడండి. ఇక్కడ అవుట్ సైడ్ చూడండి మనకి ఎన్ని చెట్లు, బర్రెలు. ఇక్కడ బర్రెపాలు అయితే మంచిగా పక్కనే ఉంటుంది, మంచిగా తెచ్చుకోవచ్చు. ఇది ఒక స్పేస్ అనమాట. ఇటు సైడ్ నుంచి మీకు తాటి చెట్టు చూపిస్తా అని చెప్పాను కదా, ఇటు సైడ్ ఉంది చూడండి. దీని నుంచి, ఈ చెట్టు నుంచి కళ్ళు కూడా వస్తుంది. నేను షార్ట్ వీడియోలో పెడతాను. ఈ చెట్టు నుంచి కళ్ళు కూడా తీశారనమాట. ఇక్కడ బయట అయితే మా అమ్మ వాళ్ళు ఇందాక చెట్లు చూపించాను కదా, అవన్నీ క్లీన్ చేసేసి వేరే చెట్లు అయితే పెడుతున్నారు. ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం రండి. స్టెప్స్కి అయితే మనకి చూడండి హ్యాండిల్ అయితే ఎంత బాగా ఇచ్చారు కదా. ఇక్కడ గ్లాస్ టైప్ ఒకటైతే ఇచ్చారు పైకి వెళ్ళేటప్పుడు. ఈ గ్లాస్ నుంచి ఇంకైతే పైకి అయితే వెళ్ళిపోదాం మనము. పైకి వెళ్ళిపోయాక టెర్రస్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలు. ఆ చెట్లు, ఆ వాతావరణం ఎంత బాగా అనిపిస్తుందో. వచ్చినప్పుడల్లా మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పైన అయితే మొత్తం ఇదే అనమాట. మనకి పైన ట్యాంకర్ కూడా ఉంటుంది. అదే నార్మల్గా వాటర్ కిందకు వస్తాయి కదా, ఆ ట్యాంక్ అయితే ఉంటుంది పైన. ఇదే మొత్తం స్పేస్ అయితే ఇదే. నావి కొన్ని రీల్స్ కూడా చూసారనుకుంటా, నేను ఇక్కడే పైన చేశాను. రీల్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్లో వాచ్ చేయండి.
గాలి అయితే సూపర్ వస్తుంది అసలు. అదే ఆ తాటి చెట్టు అయితే చాలా బాగా ఉంది. వ్యూ అయితే ఎంత బాగుందో కదా. అవన్నీ బర్రెలు చూడండి ఎలా ఉన్నాయో, ఎన్ని బర్రెలు ఉన్నాయో కదా. హాయ్ ఫ్రెండ్స్, మీకు మా అమ్మ వాళ్ళ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ టూర్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ శ్రావ్య వర్మ ఛానల్. బాయ్.